హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 13 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది పెంచుకోవడానికి అంటే ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకుంటే మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ల్యాబ్ పరంగా కానీ పర్సనల్ పరంగా కానీ సో ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో మనం ఎప్పుడైనా కూడా ఐవీఎఫ్ వెళ్ళినప్పుడు ఏంటి అంటే మన బాడీ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ సో ఇదంతా టెస్ట్ చేసుకోవడానికి ఎట్లా అంటే మన హార్మోన్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేవి చెక్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మనం ఆప్టిమమ్ వెయిట్తో స్టార్ట్ అయితే ఇంకా మంచిదన్నమాట. అంటే బాడీ వెయిట్ మరీ తక్కువగా ఉండకుండా మరీ ఎక్కువగా ఉండకుండా, బాడీ వెయిట్ ఒబెసిటీ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏంటి అంటే కొంచెం రిస్క్ ఆఫ్ అబార్షన్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో దీని ప్రకారం మనం ముందుకెళ్తాం. అట్లాగే మనకి తీసుకునే డైట్ విషయంలో కూడా అనమాట ఎప్పుడైనా నార్మల్గా కూడా మనం హెల్దీ ఫుడ్ అనమాట, అంటే జంక్ ఫుడ్ అనేవి షుగర్స్ అనేవి కట్ డౌన్ చేయడము, ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్, ఇంకా అట్లే మనం ఆప్టిమమ్ వాటర్ ఇంటేక్, సో కోకోనట్ వాటర్ కానీ ఏదో ఒకటి అనమాట ఇట్లా తీసుకోవడము. దీనివల్ల కూడా మనకి బాడీ అనేది మా ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా తయారవుతుందన్నమాట. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇంకేంటి అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమన్నా ఉంటే వాటిని ట్రీట్ చేసుకొని ముందుకెళ్ళడము. సో ఇట్లాంటి మనం ప్రాసెస్లు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి గ్యామెట్ క్వాలిటీని బట్టే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైనా కూడా ఆ ఎగ్ స్పర్మ్ అనేది మనం అంటే స్కాన్లో చూసినప్పుడు కానీ ఎగ్ క్వాలిటీ ఉంటుందా లేదా తెలియదు అనమాట మనకి. సో ఆ గ్యామెట్ క్వాలిటీ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఒక ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత వన్స్ మనకి ఎగ్ బయటికి తీసిన తర్వాతనే తెలుస్తుంది అనమాట. అంటే ఎగ్ అనేది సరిగ్గా ఉందా లేదా, మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఉన్నాయా లేదా, మళ్ళీ తర్వాత స్పర్మ్తో కలిపినప్పుడు బేబీ ఫామ్ అయినప్పుడు మనకు అక్కడి వరకు మంచిగా వెళ్ళింది అంటే గ్యామెట్ క్వాలిటీ అనేది బాగుంది అని అర్థం అనమాట డే 5 బ్లాస్టోసిస్ట్కి వెళ్ళినప్పుడు. సో మనకి ల్యాబ్ పరంగా ఎట్లా తెలుస్తుంది అంటే సో మనం ల్యాబ్ చూస్ చేసుకునేటప్పుడు అంటే అది డే 5 ఎంతవరకు వస్తుంది అంటే కంపల్సరీ డే 5 ల్యాబా కాదా, ఎందుకంటే ఏ ల్యాబ్ అయితే బెస్ట్ స్టాండర్డ్స్తో ఉంటుందో అవి కంపల్సరీ డే 5 ఎంబ్రియోని మాత్రమే పెడతాయి అనమాట. డే 3 ఎంబ్రియోని అట్లా పెట్టడం అంటూ ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ల్యాబ్లో ఎంబ్రియో డే 5 వరకు వెళ్తుంది అంటే దాని సక్సెస్ ఛాన్స్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. అంటే బేబీ యూట్రస్ కతుక్కునే ఛాన్స్, గ్రో అయ్యే ఛాన్స్. అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇది ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనమాట. అంటే మనకి ల్యాబ్లో అంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు అనమాట. అంటే మన ఎగ్ మన స్పర్మే యూస్ చేస్తున్నారు, సో కంటామినేషన్ అట్లా ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ బార్కోడ్ సిస్టమ్ యూస్ చేయడం వల్ల మనకి కార్డ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అది మనం ఇన్సర్ట్ చేసి మనకి ఆ ల్యాబ్లో యూస్ చేసే డిషెస్ మీద అన్నిటి మీద కూడా ఆ బార్కోడ్ ఉంటుందన్నమాట. అవి మ్యాచ్ అయితేనే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయగలం. ఇంకొకటి ఏంటి అంటే మనకి అలామ్ సిస్టమ్ అనమాట, జిల్ట్రిక్స్ అలామ్ సిస్టమ్ అనేది కూడా ఈ మధ్య పెట్టాం. అంటే మనకి ల్యాబ్లో కొంచెం ఏమన్నా టెంపరేచర్ కానీ పీహెచ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇట్లా ఈ మైక్రో ఎన్విరాన్మెంట్ వేరియేషన్స్ ఏమన్నా ఉంటే వెంటనే మనకి అలామ్ వస్తుందన్నమాట. దీని ద్వారా వెంటనే దాన్ని సెట్ చేసుకోవడము అట్లా. అంటే దీనివల్ల మనకి గ్యామెట్స్ కానీ ఎంబ్రియోస్ కానీ అంటే ఎటువంటి ప్రమాదం అనేవి లేకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే స్పర్మ్ క్వాలిటీని పెంచుకోవడం అనమాట. సో బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి మెయిన్ మనకి డిఎఫ్ఐ తక్కువ ఉన్న స్పర్మ్ కావాలన్నమాట. దీనికి ఏంటి అంటే ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్స్ చేయడము, ఇంకా వేరే టెక్నాలజీస్ అనమాట. ఇది మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీ కానీ లేదు మ్యాక్స్ టెక్నాలజీ కానీ యూజ్ చేయడము. దీనివల్ల ఏంటి అంటే బెస్ట్ స్పర్మ్ అనమాట, డిఎన్ఏ డ్యామేజ్ చాలా తక్కువ ఉన్న స్పర్మ్ వస్తుంది. ఇంకా లేదు ఏజ్ ఎక్కువ ఉంది, ఇంతకుముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అన్నప్పుడు ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా మనకి బేబీ అనేది తీసిన తర్వాత అంటే డే 5 బేబీ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో బయాప్సీకి వెళ్ళడం అనమాట. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. దీనివల్ల ఏంటి అంటే మనకి చిన్న ముఖ పరీక్ష లాంటిది చేసి ఔటర్ ట్రోఫెక్టోడర్మ్ సెల్స్ని తీస్తారు కాబట్టి మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఏ బేబీ అనేది యుప్లాయిడ్ అంటే క్రోమోజోమ్ పరంగా నార్మల్ ఉన్న బేబీ ఉందా లేదా అని. సో అట్లాంటి నార్మల్ బేబీని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా హై ఉంటాయి అన్నమాట. సో ఇట్లా కాకుండా ఫస్ట్ బేబీకి ఏమన్నా ఎఫెక్టెడ్ జీన్ ఉంది అంటే ఉట్టి ఆ జీనే నెక్స్ట్ బేబీ అంతా బాగుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడం అనమాట. దీన్ని పీజీటీఎం టెక్నాలజీ అంటారనమాట. ఇట్లా కాకుండా మనకి ఇంకా ఎండోమెట్రియంలో కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటి అంటే చిన్న పాలిప్స్ కానీ
ఇట్లా వేరే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు మనం హిస్ట్రోస్కోపీ అనేది చేసుకొని అట్లా లోపల ఎట్లా ఉంది అని చూసుకొని ఆ పాలిప్స్ లాంటివి తీసుకొని ఆ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ లాంటివి తొలగించుకొని కూడా మన చిన్న చిన్న గోడలు అనమాట ఈ సెప్టమ్ లాంటిది అనేది ఉన్నా కూడా మనకి ఎంబ్రియో సరిగ్గా అతుక్కోకపోవడం ఇట్లా ఉండొచ్చు అనమాట, మిస్క్యారేజెస్ అవ్వడం. సో వీటన్నిటిని క్లియర్ చేసుకొని ముందుకెళ్తే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.